మనం పిఠాపురం నియోజకవర్గంలో ఉన్నాం. ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలపై ఫోకస్ చేద్దాం. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది అనేది ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ నేను పిఠాపురంలో అందుబాటులో ఉన్నాను. డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఈ పిఠాపురం నియోజకవర్గం నుంచే ఎమ్మెల్యేగా గెలుపొందారు. సో మొత్తం అందరికీ కూడా ఒక ఆసక్తి ఉంటది. ఇక్కడ నేను అబ్జర్వ్ చేసినటువంటి కొన్ని అభివృద్ధి పనులు అయితే మీకు చూపిస్తాను. సీసీ రోడ్లు అనేవి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వేస్తున్నారు. చెప్పాలంటే దానికి పిఠాపురం ఏం ప్రత్యేకం కాదు, కానీ మొత్తం అంతా ఎలా జరుగుతుంది ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. చాలా వేగంగా అయితే ఇక్కడ సీసీ రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ ఏవైతే తార్ రోడ్లు ఉన్నాయో వాటిని ప్యాచ్ వర్క్లు అయితే చేస్తున్నారు. వాటికి సంబంధించి అక్కడక్కడ గుంతలు పడిన వాటిని ప్యాచ్ వర్క్లు చేస్తున్నారు. అది కూడా చాలా సంతోషంగానే ఉంది, ఎందుకంటే వెహికల్స్ అవి కూడా గతంలో పాడైపోయి. ఇక చూస్తే జగనన్న కాలనీ, గొల్లపురంలో ఉన్నటువంటి ఈ జగనన్న కాలనీ అనేది గత ప్రభుత్వం జగన్ హయాంలో ఇల్లులు అయితే ఇచ్చారు, కానీ ఇక్కడ సరైన వసతులు ఉన్నాయి. వసతులు లేవని చెప్పక్కర్లేదు, కానీ లోపల కరెంటు ఇలాంటివన్నీ చూశారు. కానీ ఏంటంటే వర్షం వచ్చినప్పుడు వరద వచ్చేసేది అన్నమాట, మార్గం లోపలికి వెళ్ళడానికి లేకుండా. సో గతంలో ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే దీనిపై మనం చాలా స్టోరీస్ చేసాం. పవన్ కళ్యాణ్ గారు కూడా అక్కడికి వచ్చారు. అశోక్ టీవీ ఎక్స్క్లూజివ్ గా దీనిపై స్టోరీస్ అయితే చేసింది. అప్పట్లో లోపలికి వెళ్ళే వారికి కానీ కరెంట్ సరఫరా కానీ ఇలాంటివి కూడా చాలా ఇబ్బందులు ఉండేవి. అయితే ఆ సమయంలో కూడా అశోక్ టీవీ చాలా ఎక్స్క్లూజివ్ గా కవర్ చేసింది. తర్వాత అక్కడికి పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చారు. లోపలికి వెళ్ళడానికి మార్గం లేకపోతే పడవ ద్వారా వెళ్ళారు. అయితే దీనికి వెంటనే పరిష్కారం చూపిస్తానని అప్పుడే మాట ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే ఇక్కడ పనులు అయితే ప్రారంభమయ్యాయి. ఇక్కడ ఈ జగనన్న కాలనీకి వెళ్లే మార్గంలో ఒక బ్రిడ్జ్ అయితే నిర్మిస్తున్నారు. సో ఇక్కడ వరద వచ్చినా కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా, రాకపోకలకు ఆటంకం లేకుండా అయితే జరుగుద్ది. అదేవిధంగా పశువుల సంత, ఏదైతే పిఠాపురం పశువుల సంత ఉందో ఏళ్ల చరిత్ర ఉంది. దేశ విదేశాల నుంచి, చాలా ఊళ్ళ నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు పశువులు కొనడానికి కానీ అమ్మడానికి కానీ. అలాంటి సంతలో సరైన వసతులు లేవు. చాలా మంది వస్తారు కాబట్టి వర్షాకాలంలో కానీ ఇతర ఎండాకాలంలో కానీ నీడ లేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు. సో వాళ్ళ కోసం షెడ్లు వేయడం కానీ, కింద రోడ్లు కూడా, అంటే రోడ్డు అంటే గ్రౌండ్ కూడా కొంచెం బాడది లేకుండా చేయాలనే ఒక ఉద్దేశంతో అభివృద్ధి పనులు అయితే ప్రారంభించారు. ఇవి నేను అబ్జర్వ్ చేశాను. ఇంకా చాలా ఉండొచ్చు. ఏమైనా మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి.